తప్పు చేస్తే శిక్షించండి, కానీ తన ప్రైవసీకి సంబంధించి ఏంటి? ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైతే షాప్ కీపర్ ఉన్నాడో వాడిని కూడా ప్రశ్నించండి. వాడిని కూడా గతంలో ఇలాంటివి జరగలేదా ప్రశ్నించండి. అలా అందరి మీద ఇచ్చుకుంటూ వచ్చాడా? ఎందుకు డిఫరెన్సియేషన్స్ చూపిస్తున్నాడు? ఒకవేళ గతంలో ఇటువంటి ఘటన చూపించినప్పుడు వాళ్ళ మీద కాకుండా కేవలం ఈఎంఐ మీద టార్గెట్ చేస్తుంటే వాడిని కూడా ప్రశ్నించండి. అలాగే అధికారులు అక్కడ ఉన్న పోలీసు శాఖ ప్రశ్నించుకోండి. ఇటు జనాలకి చాక్లెట్లు పంచినట్టు తుపాకీలను పంచుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళు రోడ్డు మీద ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే ప్రశ్నించడానికి చేతకాని చవట దద్దమ్మలు మీరు ఈరోజు భారతీయులకు సంబంధించి మాట్లాడుతున్నారే, సిగ్గుపడండి. అక్కడ పోలీసులు అయ్యుండి అక్కడ ప్రజల ప్రాణాలను కాపాడలేని మీ ప్రభుత్వాలు సిగ్గుపడాలి, సిగ్గుతో తలదించుకోవాలి. అండ్ మీరు మాట్లాడతారు ప్రపంచానికి సంబంధించి. ఈరోజు అమ్మాయికి సంబంధించినంత వేడుకున్నప్పుడు కనీసం ఆ అమ్మాయి మాట వినిపించుకోలేని పరిస్థితి. మీరు ఒకసారి ఆ దుర్మార్గుల తీరు చూడండి. ఒకసారి అమ్మాయి ఎంత ప్రాధాన్యపడుతోంది. ప్లీజ్ సార్ అంటే ఈ వీడియోను పట్టుకొని పాకిస్తాన్ పోకిరిగాళ్ళు బంగ్లాదేశ్ కి సంబంధించిన మాట ఎత్తుదాం అనుకున్నా కాస్త ఆగిపోయింది. పనికిరాని వెధవల్ని కొంచెం హిందీలో మార్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఉన్నారు కదా, ఈ చెంచా బ్యాచ్ అంతా కూడా ఏదైనా దొరికితే చాలు దాన్ని చెరిగి చాటంతా చేసి చాపంతా చేసేసి దానికి వాళ్ళకి ఆపాదించేసుకొని భారత్ మీద దుమ్మెత్తి పొద్దాం అనుకునే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళు ఈ వీడియోని తీసుకొని ఏమ్మా మీరేమైనా శుద్ధపూసలు ప్రపంచం అంతా మీరేంటో మీ పద్ధతులు ఏంటో చూస్తుంది. అడుక్కు తిని బతికే దేశం మీరా మమ్మల్ని అనేది. అండ్ ఈ ఘటనకు సంబంధించి పాపం వదిలేసాయి అంటూ కూడా ఎవరో అంటున్నారు. శేషు అంటున్నారు పాపం వదిలేసాయి అంటూ కూడా. ఎంత ప్రాధాయపడుతుంది, ఎంత వేడుకుంటుంది, ఎంత అడుక్కుంటుంది ఒక మాటలు చెప్పాలంటే. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ టైంలో తను దొంగతనం చేస్తుందా లేకపోతే కొన్ని సందర్భాలు మర్చిపోతూ ఉంటాం. సెక్యూరిటీ గార్డ్ ఎందుకు పెట్టుకోలేదు అక్కడ? ఎందుకు చెక్ చేయలేదు? వాడు తప్పు లేదా? ఒక మనిషి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను షాప్లో నుంచి అన్నప్పుడు ఇలా ఈ విషయంలో జరిగిందా? ముందెన్నడూ జరగలేదా? అప్పుడేం చేసావు అని చెప్పి ఆ వ్యక్తిని అడిగితే ఇది కక్ష సాధింపా లేకపోతే అనుకోకుండా జరిగిందా, కోరిని జరిగిందా, డీటెయిల్ గా తెలుస్తుంది కదా. ఎందుకు ఒక దేశానికి సంబంధించిన వ్యక్తులని మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారు? భయపడుతున్నారా భారతీయులంటే? భారతీయ మహిళలంటే వణికిపోతున్నారా, జంకుతున్నారా? ఈరోజు I'm sorry, I forgot. Sir, please అని చెప్పి రెండు చేతులు జోడించి అడుగుతుంటాయి. ఇక్కడ ఒక్క ప్రశ్న సంధించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ అమ్మాయికి సంబంధించి ప్రాధాన్యపడుతున్న తీరు చూడండి. మన దేశం వదిలి వెళితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? మనల్ని టార్గెట్ గా చేసుకుని బతుకుతున్న కొన్ని జంతు జాతులు ఉన్నాయి. నిర్మోహం మాట్లాడి ఇక్కడ జంతు జాతులు. వీళ్ళు మనుషులు అన్నం కన్నా జంతు జాతులు అన్నం బెటర్. ఇదిగో ఇప్పుడు నేను మీకు 2-3 ట్వీట్లు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, అవకాశం దొరికితే వాటిని ఉపయోగించుకుందాం అనుకునే కొన్ని. ఇదిగో ఎవరో బంగ్లాదేశ్ మద్దతుదారులు అనుకుంటాను. మహాతల్లో మరి మహాతండ్రో వీళ్ళెవరో ప్రొఫైల్ ఏంటో సార్ చూడండి. నో సార్, డోంట్ అరెస్ట్ మీ ప్లీజ్ సార్. ఒక సర్కాస్టిక్ గా నవ్వు ఒకటి ఇమోజీ సింబల్. అనదర్ ఇండియన్ ఉమెన్ కాట్ షాప్ లిఫ్టింగ్ ఇన్ ద USA. దిస్ ఇస్ రిపోర్టెడ్లీ కేస్ నంబర్ అంటూ చెప్తున్నాయి. ఇండియన్ ఉమెన్ మేకింగ్ దేర్ పూర్ కంట్రీ సూపర్ పవర్ అంటూ వెటకారం చేస్తోంది ఈ ప్రొఫైల్. అమ్మా అది నువ్వు అమ్మో అయ్యో నాకు తెలీదు. నీకు మాత్రం ఒకటే సమాధానం. మీదేం అంత ఏదో అద్భుతమైన దేశం కాదు, దివాళా కోరునున్న దేశం ఇది. మీకు గుర్తుందే ఒక బంగ్లాదేశ్ మద్దతుదారులు అనుకుంటా, ఆ రోజు మీకు భారత్ సాయం చేయకపోయి ఉంటే పాకిస్తాన్ చేతుల్లో అడుక్కు తినిపోతున్న దిక్కుమాలిన దేశంగా మిగిలిపోదును మీరు. పాకిస్తాన్ చేతుల్లో అడుక్కు తినిపోయి సర్వనాశనం అయిపోయి భ్రష్టు పట్టుకుపోయి ఎందుకు పనికి రాకుండా పోయి అడుక్కు తినిపోయే దేశం, తూర్పు పాకిస్తాన్గా మిగిలిపోయే తుక్కు దేశం మీరు. ఈరోజు మీరా మాకు నీతులు చెప్పేది ఇప్పటికీ కనీసం ఎన్నికలు పెట్టుకోలేని చేతకాని చవట ప్రభుత్వం ఉన్న మీరా మాకు చెప్పేది నీతులు. మీరు మాకు నీతులు చెప్పేది. కనీసం బాగుపడడానికి కావాల్సిన లక్షణాలు ఎక్కడా ఇప్పుడు కనిపించట్లేని మీరు మాకు చెప్పేది.
తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి 6 నెలల్లో కనీసం ఎన్నికలు ఏర్పాటు చేసుకోలేక ఆడి దగ్గరికి ఆడి దగ్గరికి పరుగులు పెడుతూ చైనాని రమ్మని, అమెరికాని రమ్మని, పాకిస్తాన్ మాకు ట్రైనింగ్ ఇమ్మని వెళ్ళి మీ ప్రభుత్వాలకు చెప్పండి. కనీసం బాగుపడాలి, అలాగ ముందు మాట్లాడుకోవడం, లేకపోతే నేర్చుకోవడం. ఆ తర్వాత పక్క దేశానికి మీరు సలహాలు సూచనలు ఇద్దరు. కానీ దట్టు మీ 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 చవట దద్దమ్మ అంటూ ఉంటారు కదా, చవట దద్దమ్మ సలహాలు భారత్కి అవసరం లేదు. అర్థమైందా? మీరు భారత్ని ఇలా చూపిద్దాం అనుకుంటే ఒక్కసారి ఇలా దించి మిగిలిన 3 ఇదొకటి ఇలా 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 చూపిస్తాయి మీకు. ఓకే, కుదిరితే ఇలాగే చూపిస్తాయి మీ వైపు. ఇలా మొత్తం 5 చూపిస్తాయి మీ వైపు. కాబట్టి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రొఫైల్కి సంబంధించి నీకు నీ భాషలో తిట్టాల్సిన బాధ్యత నాకు అవసరం లేదు, నాకు అవసరం ఎక్కడా లేదు. నీకు నేరుగా చెప్తున్నా, భారత్కి మీరేదో చెప్దాం, ఏదో సలహాలు ఇచ్చేద్దాం, ఏదో సూచనలు ఇచ్చేద్దాం, ఏదో ఎటకారం చేద్దాం అనుకుంటున్నారు కదా. మాకు గురువింద గంజ అని ఒకటి ఉంటుంది, గురువింద గంజ అని చెప్పి మీ ట్రాన్స్లేషన్ చేసుకుని మీ భాషలో చూసుకోండి. దాని కింద నల్లగా ఉంటుంది, దాని కింద నల్లగా మచ్చ ఉంటుంది అన్నమాట. అది దాని సంగతి చూసుకోవద్దంట, మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుతుందంట. అలాగే ఉంది మీ వ్యాపారం. మీరు మాకు చెప్తారు, ఆ రోజు మేము కనుక మిమ్మల్ని కాపాడకపోయి ఉండుంటే ఈరోజు మీరేంటి, మీ బతుకేంటి ఒకసారి ఆలోచించుకోవాల్సింది. పాకిస్తాన్ చేతుల్లో ఏమవుతుందో ఆలోచించుకోవాల్సింది. ఇప్పటికీ కూడా ఇంకొక ప్రొఫైల్, another Indian female caught stealing in the US. They think crying will them get away with it like it does in India. ఓకే, వీడెక్కడి నుంచి చూడపడ్డాడు, ఈ ప్రొఫైల్ ఎక్కడి నుంచి చూడపడిందో. ఇంకొక ఇండియన్ విమెన్ అంట, ఇదిగో జారా సయ్యద్. ఐ థింక్ కెనడాకి సంబంధించి ఏదో సింబల్ పెట్టి బ్లూ టిక్ మార్క్ ఉన్న ప్రొఫైల్. ఏమంటుంది, సంఘీ ఉమెన్ ఫ్రమ్ గుజరాత్ వాజ్ కాట్ స్టీలింగ్ గూడ్స్ in a US store. She started crying when the shop owner caught her. Shameless creatures. మీరు కెనడాలో ఉంటున్న నువ్వు కెనడాలో ఉండి ఎవరికి సపోర్ట్ ఇస్తున్నావు అక్కడ అర్థమవుతోంది నీకు. ఇప్పుడు ఆ దేశం మారుతోంది. ట్రూడో దగ్గర నుంచి నేర్చుకున్నట్టున్నావేమో నువ్వు ట్రూడో నుంచి ఏమైనా నేర్చుకున్నావేమో. అవసరానికి ఎవరి కాళ్ళు పట్టుకోవాలో ఆ బాపతేమో నువ్వు ఆ బాపతేమో జారా. నిర్మోహమాటంగా నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు ట్రూడో నుంచి ఏమైనా సంగీతం నేర్చుకున్నావేమో గట్టిగా ఆ స్వరం పాడాలని చెప్పి. ఇంకోటి చూడండి, ఎవడో మార్క్ బ్రూయర్ అంట, వీడెక్కడి నుంచి ఊడిపడ్డాడు. ఇండియన్. ఓకే, ఆ పదం కాస్త అభ్యంతరంగా ఉంది, ఆ కాస్త పదం అభ్యంతరకరంగా ఉంది ప్రొఫైల్. వీడేమంటున్నాడు చూడండి, ఎటువంటి కారుకూతులకు వస్తున్నాడు. సారీ, ఐ ఫర్గాట్ టు పే. Indian woman allegedly caught shoplifting at US store. Details such as her identity, the store's exact